సంపూర్ణమైనటువంటి దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించావు ప్రభా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా ఆయన మేము చేరి నిన్ను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి అవకాశాన్ని అనుగ్రహించావు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇందులో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు జరిగిన ప్రార్థనలు, పాటలు బట్టి నీకు వేలాది వందనాలు. నేను గణపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే మహిమ ఘనత చెల్లును గాక నాయన. ఇప్పుడు ప్రభా నీ దీన సేవకుని ప్రభా నీ ఆత్మతో నింపి మా కొరకు ఏర్పాటు చేసి వాక్యం అందించడానికి తీసుకుని వచ్చావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆ బిడ్డ ద్వారా ప్రభా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి నాయన. వాక్యం నాయన జీవము గలది నాయన. వాక్యాన్ని వింటే మేము బ్రతుకుతాం ప్రభా. దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము మేము జీవించగలిగే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి ప్రభా. మరొక్కసారి దిన సేవకుని అభిషేకించి సిలువ చాటును మరుగుపరిచి ప్రభా, ఆయన ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయమని ప్రతిమలాడుకుంటున్నాం నాయన. మా అందరికి వినిబుద్ధిని పుట్టించండి ప్రభా. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. మరి ఈ కార్యక్రమం అంతటిని ఏర్పాటు చేసినటువంటి కోర్ కమిటీ వారిని అందరినీ కూడా నీవు ఆశీర్వదించమని మరొక్కసారి నాయన వాక్యమును మాకు వినిచుండగా మాకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పట్టి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఆర్థోపెటిక్ సర్జన్ అయిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. వారి ప్రియ సతీమణి డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్ గా సేవలు అందిస్తున్నారు. వారికి 2 కుమార్తెలు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి మనకు సిద్ధపరిచినటువంటి వాక్యం చూస్తున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదువుకుందాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింప కలవి కాని మత్సరమును వివాదమును ఉంచిపోయిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉన్నో అక్కడ అలరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములో ఆశ్రయుడైనటువంటి మా తండ్రి, గొప్ప దేవ, ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరి ఒక చిన్న గుంపుగా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని శ్రద్ధగా మేము చదువుకొని, గ్రహించుకొని, మా హృదయంలో భద్రపరుచుకొని, మీకు మహిమకరంగా మా జీవితాలు కొనసాగించడానికి మీ సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగం యాకోబు పత్రికలో వివేకం గురించి. భూ సంబంధమైనదా లేదా అది పర సంబంధమైనదా, విజ్ఞత అని చెప్పొచ్చు.
లేదంటే ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానము అని కూడా చెప్పచ్చు. నాలెడ్జ్ అంటే జ్ఞానము, విజ్డమ్ ఎప్పుడైతే అది ఆచరణలోకి వస్తుందో దాన్నే విజ్డమ్ అంటాము. ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానము లేదా వివేకము, విజ్ఞత. ఏ విధంగా రెండవ పత్రికలో మరి యాకోబు క్రియలు లేని విశ్వాసము మృతమైనది, లేదా క్రియలతో కూడిన విశ్వాసము పరిపూర్ణమైనది అని చెప్పినాడో, అలాగే ఇక్కడ కూడా మన యొక్క క్రియలు దైవికమైనటువంటి వివేకంతో కూడుకొని ఉన్నాయా? మన యొక్క క్రియలు దైవికమైనటువంటి వివేకంతో కూడుకొని ఉన్నవా? లేదంటే ఏ జ్ఞానంతో మనం, లేదంటే ఏ వివేకంతో మనం నడిపించబడుతున్నాం? విశ్వాసులమైనటువంటి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. వివేకం అనేది ఎవరినైనా అడిగినా కానీ ఒక గుంపులో మీరు జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా ఉండాలనుకుంటున్నారా అని మనం అడిగితే ఎవరు కూడా మేము ఉండొద్దు అనుకుంటున్నాము, మేము ఆ గ్రూప్లో ఉండకూడదు అని మాకు ఒక ఆలోచన ఉంది అని ఎవరు చేయి పైకెత్తారు. ప్రతి ఒక్కరూ చేయి పైకెత్తారు. మేము జ్ఞానవంతులుగా మారాలనుకుంటున్నాము, వివేకవంతులుగా మారాలనుకుంటున్నాము అని ఎవరు కూడా నేను ఫూల్గా ఉండాలి, అజ్ఞానిగా ఉండాలి అని ఎవరు కూడా అనుకోరు. సో అయితే విశ్వాసులుగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనము దైవికమైనటువంటి వివేకంతో నడిపించబడుతున్నామా, లేదా పరసంబంధమైనటువంటి విజ్ఞతతో నడుచుకుంటున్నామా విశ్వాసులైన మనము, లేదా భూ సంబంధమైనటువంటి విజ్ఞతతో, వివేకంతో నడుచుకుంటున్నాము? చాలాసార్లు మనిషి ఎప్పుడు కూడా ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచనతోనే తన జీవితాన్ని అంతా కొనసాగిస్తుంటాడు. పలానా ఫంక్షన్కు నేను పలానా వస్త్రాలు ధరించుకుని పోతే ఎలా ఉంటుంది, ఎలా నన్ను గుర్తించుతారు, బాగా గుర్తింపు వస్తుందా, బాగా గుర్తింపు రాదా, పలానా పని నేను సమాజంలో చేస్తే నాకు బాగా గుర్తింపు వస్తుందా, గుర్తింపు రాదా. సో ఎప్పుడు కూడా ప్రజలు నన్ను వ్యాలిడేట్ చేస్తారా, నన్ను అక్నాలెడ్జ్ చేస్తారా అనే ఆలోచనలోనే తన పని కొనసాగుతుంటుంది. అయితే విశ్వాసంలో మనము చేయాల్సింది ఏంటంటే, నిజంగా ఇది దేవునికి యోగ్యమైనదా? వాట్ గాడ్ థింక్స్ అబౌట్ దిస్? ఈ పని చేస్తే ఆయన దృష్టిలో నేను ఏ విధంగా ఉంటాను? ఈ పని చేస్తే ఆయనకు మెప్పు కలుగుతుందా? ఈ పని చేస్తే మరి ప్రభు యొక్క నామానికి నేను చెడ్డ పేరు తీసుకొస్తానా? ఇది ఆయన దృష్టిలో ఇది యోగ్యత కలిగినదా అనే ఆలోచన కొన్నిసార్లు మనం చెయ్యం కూడా. సో మనం వేసుకోవాల్సినటువంటి విశ్వాసులుగా ఎప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఇది దేవునికి దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉందా? ఈ పని చేస్తే ఆయన దృష్టిలో ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందా? ఆయన నామానికి కీర్తి కలుగుతుందా, మహిమ కలుగుతుందా, లేదా అప్రతిష్ట పాలు చేస్తామా అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. అయితే ఆ జ్ఞానము ఏ విధంగా కలిగి ఉండాలి అనేదే మరి యాకోబు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. 13వ వచనంలో చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు. మీరు ఎవరు? మీలో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉన్న వాళ్ళు ఎవరంటే, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అంటే ఎవరు జ్ఞాన వివేకము గలవాడు అంటే, ఎవరైతే యోగ్యత వలన, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. అయితే కనపరిచే క్రియలు ఎలా ఉండాలంటే, అవి మీక్నెస్ ఆఫ్ విజ్డమ్,
అవి ఎలా ఉండాలి? జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడై ఉండాలి. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, జ్ఞానంతో కూడి సాత్వికము గలవాడై ఉండి అతను గుడ్ బిహేవియర్‌ని ప్రదర్శించగలగాలి. చాలా సార్లు జ్ఞానం ఉన్న చోట సాత్వికము ఉండదు. నాలెడ్జ్ ఎక్కువయ్యే కొద్దీ మనకి గర్వము పెరిగి, నాకంటే గొప్పవాడు లేడు, పలానా సబ్జెక్ట్‌లో నన్ను మించి మాట్లాడేవారు ఎవరు లేరు, నన్ను మించి జ్ఞానము ఎవరికీ లేదు, నేనొక్కడినే ఈ టాపిక్ మీద మాట్లాడడానికి అర్హుడిని, లేదంటే లోతైన జ్ఞానం కలవాడిని అని కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మనిషికి గర్వం వచ్చేసి సాత్వికము ఆయనలో ఉండదు. సో, అది రిఫ్లెక్ట్ అవ్వదు. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవాలి. సో, ఆ క్రియలు ఆ వర్క్స్ దే ఆర్ నాట్ ఆఫ్ మీక్‌నెస్, ఆఫ్ విజ్డమ్. ఏమైతాయంటే గర్వముతో ఆ క్రియలు కనపడతాయి. మీక్‌నెస్ అంటే మనం చాలాసార్లు దాన్ని వీక్‌నెస్ అనుకుంటుంటాం. మీక్‌నెస్ ఈజ్ నాట్ వీక్‌నెస్. మీక్‌నెస్ అంటే సాత్వికము బలహీనమైనది కాదు. సాత్వికము చాలా బలమైనది. సాత్వికము ఈజ్ పవర్ అండర్ కంట్రోల్, ఈజ్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అని మనము చెప్పొచ్చు. ఎవరు వీక్‌నెస్, ఆ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అంటే అది ఇంకా లోతుగా మనము చెప్పుకోవాలంటే, వీక్‌నెస్ పలానా వ్యక్తి సాత్వికుడు అంటే అతని అర్థం ఏంటంటే, అతని యొక్క ఆలోచన, అతని యొక్క హృదయము దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండడము, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేదిగా ఉండేది. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆలోచన, హృదయము సంపూర్ణంగా లోబడుతుందో, దే ఆర్ కాల్డ్ యాజ్ మీక్ పీపుల్. వాళ్ళు సాత్వికులు అని మనము చెప్పొచ్చు. అదే వాళ్ళు ఎవరైతే సంపూర్ణంగా ఆలోచన, తమ యొక్క హృదయము దేవునికి లోబర్చున్నారో, వాళ్ళకున్నటువంటి బలాన్ని, పవర్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని రాగలరు. అందుకే ఇట్ ఈస్ పవర్ అండర్ కంట్రోల్, స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అని వీక్‌నెస్‌ని మనం అనొచ్చు. సో, అటువంటి జ్ఞానము విశ్వాసులు కలిగి ఉండాలి. సో, వీక్‌నెస్, స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, 3వ వచనంలో యెహోవా ఆ మాట వినెను. ఏ మాట? మోషే గురించి మాట్లాడిన మాట. మోషే పైన చూస్తే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతను పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. సో, ఆ మాటను బట్టి ఏమంటున్నాడు? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నిజంగా ఎంత గొప్ప ఇది టెస్టమెంట్ అని చెప్పొచ్చు. మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద పడి ఆ వ్యక్తిని హతమార్చినాడు. ఇజ్రాయెల్ ప్రజల మీద గొడవ జరిగిందని. అయితే ఆ తర్వాత కొనిపోబడి తను ఎడారిలో 40 సంవత్సరాలు గడిపి మరి దేవునికి ఎంతో దగ్గరగా పాత బిహేవియర్ అంతా అతను పోయి తర్వాత ఎంతో మరి దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా రావడం, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా మారడం మనం చూస్తాం. అందుకే మరి తండ్రి ఆయన గురించి, దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు. మిక్కిలి మోషే భూమి మీద ఉన్న వాళ్ళలో మిక్కిలి సాత్వికుడు. నిజంగా అటువంటి అక్నాలెడ్జ్‌మెంట్ మనకు వస్తుందా ఈరోజు? ప్రభువు మన వైపు చూసి పలానా వ్యక్తి ఆ సంఘములో మిక్కిలి సాత్వికుడు, పలానా వ్యక్తి ఆ కుటుంబంలో మిక్కిలి సాత్వికుడు, అతను ఎంత జ్ఞానమున్నా తాను తగ్గించుకొని చాలా జ్ఞానయుక్తమైనటువంటి, వివేకం కలిగినటువంటి పనులు చేస్తున్నాడు. ఆ పనులన్నీ కూడా సాత్వికంతో
కూడినటువంటి పనులు. గర్వంతో కూడినటువంటి పనులు కాదు, కానీ సాత్వికంతో కూడినటువంటి పనులు. అయితే ఇక్కడ వీక్నెస్ గురించి మనము గమనించాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ వీక్నెస్. వీక్నెస్ యొక్క క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం. ఏంటి? పవర్ అండర్ కంట్రోల్, స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అని. హాల్ మార్క్ అంటే ముఖ్య లక్షణం వీక్నెస్ ఏంటంటే, ఎవరైతే సాత్వికంగా విశ్వాసులుగా జీవనం కొనసాగించి దేవుని యొక్క ఆలోచనకు, ఆయన విధానానికి తాము అలైన్ చేసుకొని ఉంటారో, వాళ్ళ దగ్గరికి దే ఆర్ మోర్ అప్రోచబుల్ అని మనం చెప్పొచ్చు. అంటే అందుబాటులో ఉంటారు. సో వారి దగ్గరికి ప్రజలు రావడానికి ఎంతో ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారంటే, వారి దగ్గరకు వస్తే చాలా ప్రతి దానికి జవాబు దొరుకుతుంది. మనం చూస్తే ఈలోక సంబంధమైనటువంటి సెల్ఫ్ స్టైల్ గాడ్మెన్ చాలా మంది ఉన్నారు. స్వామీజీలు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ. ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా సాత్వికులు. వాళ్ళ దగ్గరికి మనం ఏ ప్రశ్నతో పోయినా మనకు జవాబు దొరుకుతుంది. అయితే విశ్వాసులలో వాట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ వీక్నెస్ అంటే, పలానా వ్యక్తి దగ్గరికి అప్రోచబుల్ గా రావడం. ఎందుకు వస్తున్నారంటే, ఆ వ్యక్తి దగ్గర ప్రతి జవాబుకు ఆన్సర్ దొరుకుతుందని రావడం కాదు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి రావగలము. వస్తే మన బాధలు ఆయనకు చెప్పుకోగలము. మన బాధలు ఆయన చెప్పినప్పుడు ఆ చెప్పుకున్నటువంటి బర్డెన్ కానీ, బాధలు కానీ ఆ వ్యక్తి తోసివేసేవాడు కాదు, కించపరిచేవాడు కాదు, చిన్న చూపుగా చూసేవాడు కాదు. ఇంత బలహీనమైన స్థితిలో నువ్వు ఉన్నావా అని చూసే వ్యక్తి కాదు. ఓపికగా విని మనం ఓదార్చే వ్యక్తి. మనకు మేలు చేయకపోవచ్చు కానీ ఆయనకు చెప్పుకుంటే ఒకలాంటి ఓదార్పు మనకు దక్కుతుంది. విని ధైర్యపరిచే వ్యక్తి, విని కించపరిచే వ్యక్తి కానీ, తోసిపుచ్చే వ్యక్తి కాదు అని ఎప్పుడైతే ఆ అండర్స్టాండింగ్ ఆధారం చేసుకొని మన దగ్గరికి వస్తారో, అప్పుడే మనము వీఆర్ హాల్ మార్క్ ఆఫ్ వీక్నెస్. అంటే వీక్నెస్ యొక్క ముఖ్య లక్షణం అంటే ద ఫుల్నెస్ ఆఫ్ వీక్నెస్ అని చెప్పొచ్చు. ఇంకా ఉన్నామని మనం చెప్పొచ్చు. అందుకే మనం గమనిస్తే మత్తయి సువార్తలో 11:28 మరి యేసుక్రీస్తు ప్రభు మాట ఆయన చెప్పినట్టు మనం చూస్తాం. 11:28 ఒక మాట ఉంటుంది. ప్రయాసపడి భారం మూసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అటువంటి విశ్వాసులుగా మనం ఉన్నాము. మన దగ్గరికి వచ్చి ప్రభు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడిని, ఐఎమ్ మీక్, దీన మనసు కలవాడిని, నా దగ్గరికి రండి. నా దగ్గరికి వస్తే నేను తోసివేసేవాడిని కాదు, తోసిపుచ్చేవాడిని కాదు, అవమానపరిచేవాడిని కాదు. ఇంత బలహీన స్థితిలో ఉన్నావా నువ్వు? ఇంత గొప్ప దైవసేవకుడివే, ఇంత బలహీన స్థితిలో ఉన్నావా అని నేను తోసివేసే వ్యక్తిని కాదు. ఇంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నావు, నువ్వు ఇంత నీచమైన పని ఎట్లా చేసినావు అని నేను అవమానపరిచే వ్యక్తిని కాదు. నేను సాత్వికుని, నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అటువంటి విశ్రాంతిని ఇవ్వగలిగిన వారుగా మనము విశ్వాసులైన మనము ఉన్నామా అనే ప్రశ్న మనం ఈరోజు వేసుకోవాలి. అదే యాకోబు చెప్తున్నారు. అటువంటి విశ్రాంతి కలిగజేసే వారిగా విశ్వాసులు ఉన్నారా? లేదంటే వారి యొక్క సాత్వికమైనటువంటి జ్ఞానంతో వాళ్ళ యొక్క బిహేవియర్ను నడుచుకుంటున్నారా? గుడ్ కండక్ట్ వాళ్ళకు ఉందా? లేదంటే వాళ్ళ యొక్క కండక్ట్ బేస్డ్ ఆన్ ప్రైడ్, నా యొక్క బిహేవియర్, నా యొక్క ప్రవర్తన గర్వం ఆధారం చేసుకొని
ఉందా, లేదంటే సాత్వికాన్ని ఆధారం చేసుకొని ఉందా? వీక్నెస్ అంటే యూజువల్ గా మనము ఒక వ్యక్తి చాలా బలవంతుడు అంటే, సపోజ్ ఒక ఉన్నత అధికారి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా బలమైనటువంటి వ్యక్తి, చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి, అతని దగ్గరికి పోవడానికి కూడా, అప్రోచ్ అవ్వడానికి కూడా ఎంతో మంది ఆలోచిస్తారు, ఎంతో మంది ఇబ్బంది పడతారు. అతన్ని దగ్గరికి పోయి చెప్పుకోలేరు, ఎందుకంటే ఆయనకు సమయం ఉండదు, లేదంటే ఒకవేళ పోయినా కానీ ఆయన ముందు నిలబడి మాట్లాడే ధైర్యం కూడా వారికి లేదు. ఎందుకంటే అతని ప్రవర్తన, అతని యొక్క విధానము, గాంభీర్యము మరి ఎంతో ఉన్నతమైనదిగా ఉండొచ్చు, ఎంతో బలవంతుడుగా కనిపించవచ్చు. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గరికి పోలేకపోతున్నారో, తమ యొక్క బాధలు చెప్పుకొని, తమ యొక్క బర్డన్ చెప్పుకొని విశ్రాంతి చెందలేకపోతున్నారు, దట్ ఈస్ రియల్ వీక్నెస్. అది ప్రపంచ విధానానికి అది బలమైనది కావచ్చు, కానీ మనకు అది బలహీనమైనది. వ్యక్తి చాలా బలంగా కనపడవచ్చు, ఆయన చాలా ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు, చాలా గొప్ప జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, కానీ తన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి అప్రోచబుల్ గా మరి అందుబాటులో లేక, వాళ్ళు ఆయన దగ్గరికి పోయి, ఈయన బలవంతుడు, నేను ఏదైనా చెప్తే ఒక మాటలో దీన్ని ఒక లాజిక్ చెప్పేసి దీన్ని తుంచేస్తాడు, మనల్ని నోరెత్తడు, మనల్ని మాట్లాడి లేడు అని ఎప్పుడైతే ఆ విధానంలో నడుచుకుంటున్నామో, బాహ్యంగా బలవంతులుగా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. సో విశ్వాసులైన మనం ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, విశ్వాసులంగా మనం ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నాము, వీక్నెస్ అండ్ గుడ్ కండక్ట్, లేదంటే వీక్నెస్ విత్ గుడ్ కండక్ట్. మరి మంచి బిహేవియర్, సాత్వికంతో కూడినటువంటి బిహేవియర్, సాత్వికమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి బిహేవియర్ మనకుందా అనే ప్రశ్న మనము వేసుకోవాలి. ఎప్పుడైతే ఆ రెండు మనకు ఉంటాయో, సాత్వికమైనటువంటి జ్ఞానంతో మన కార్యసిద్ధి గల వారమై ఉంటాము, వీఆర్ మోర్ అట్రాక్టివ్, మోర్ అప్రోచబుల్ గా చెప్పాలంటే ఎక్కువ ఆకర్షింపబడతాము. అంటే నా ఉద్దేశంలో ఆకర్షింపబడడం అంటే బాహ్యమైనటువంటి సౌందర్యం చేత ఆకర్షింపబడ్డాం కాదు, కానీ ఇన్హరెంట్ గా లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి ఆ సాత్వికము, ఆ మంచి బిహేవియర్ తో ఎంతో మంది ప్రజలకు అప్రోచబుల్ గా ఉంటాం, అందుబాటులో ఉంటాం. అందుకే మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో మంది వెంబడించినారు, కొన్ని వందల మంది, వేల మంది. మనం అనుకోవచ్చు ఆయన చాలా అద్భుతాలు చేశాడు, చాలా స్వస్థతలు చేశాడు, అందుకే ప్రజలు ఆయన తండోపతండాలుగా ఆయన వెంటబడినారు అని. అయితే ఆయన అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు ఆయనతో పాటు పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ మనసు నొచ్చుకుంది, వాళ్ళు ఆయన వెంబడించినారు, కానీ ఆయన పట్టించడానికి, ఆయన చెరపట్టడానికి వెంబడించినారు, ఆయన తప్పులు కనుక్కోవడానికి వెంబడించినారు, కానీ హృదయపూర్వకంగా వెంబడించలేదు. హృదయపూర్వకంగా ఎంతో మంది ఆయనను వెంబడించినారు, ఎందుకంటే ఆయన యొక్క జ్ఞానము సాత్వికంతో కూడుకుని ఉన్నది. ఆయన ఆ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేసినాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరికి అప్రోచబుల్ గా ఉన్నాడు, కాబట్టి అందరూ ఆయన దగ్గరికి ఆకర్షితులయ్యి ఎంతో మంది ప్రజలు ఆయన వెంబడించి మరి ఆయన శిష్యులుగా కూడా తర్వాత అయినట్టు కూడా మనం చూస్తాం. సో విశ్వాసులైన మనకు ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏందిరా అంటే, సాత్వికముతో కూడినటువంటి జ్ఞానం లేదా వివేకం, విజ్ఞత. అది ఎంతో మరి విలువైనది, అది ఎంతో మందిని ఓదార్చేది, ఎంతో మందిని దగ్గరికి తీసుకునేది, మరి బాధల్లో వాళ్ళకు మరి ఓదార్పునిచ్చి వారిని ధైర్యపరిచేదిగా ఉంటుంది. మనము సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో మనం ఒక మాట చూడొచ్చు. 11వ అధ్యాయము 12వ వచనంలో
అహంకారము వెంబడి అవమానముచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారము వెంబడి అవమానముచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అలాగే విశ్వాసులైనటువంటి మనము ప్రభువుకు పూర్తిగా మన యొక్క లైఫ్ను అప్పగించుకొని, జీవితాన్ని అప్పగించుకొని, మనం చేసే కార్యాలు మన యొక్క ఒప్పుకోలును ధృవీకరిస్తున్నాయి. ఆర్ అవర్ డీడ్స్ కొరాబరేటివ్ విత్ ద క్లెయిమ్ అని మనం చెప్పచ్చు. విశ్వాసులైనటువంటి మనము మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు మన ఒప్పుకోలను ధృవీకరిస్తున్నాయి. చాలాసార్లు అవును, నేను క్రిస్టియనే, నేను ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకో ఉండొచ్చు మనం, కానీ నమ్ముకుంటే సరిపోదు. మన యొక్క విశ్వాసం, అందుకే 2వ పత్రికలో రాయబడింది, విశ్వాసము క్రియల చేత అది పరిపూర్ణము అవుతుంది. క్రియలు లేని విశ్వాసము అది మృతమైనది. మన యొక్క కార్యములు, మనం చేసే పనులు మన యొక్క ఒప్పుకోలను ధృవీకరిస్తున్నాయా, ధృవీకరించడం లేదా అనే ప్రశ్న మనము వేసుకోవాలి. అంటే మన యొక్క జీవన విధానంలో మరి ఫలభరితమైనటువంటి జీవన విధానాన్ని మనం జీవిస్తున్నాము. మన యొక్క ఒప్పుకోలుకు ఏంటి ఆధారం? మన యొక్క జీవితం ఫలభరితంగా ఉందా, లేదంటే క్రైస్తవునే కానీ మన జ్ఞానము గర్వంతో కూడినటువంటి జ్ఞానం మనలో ఉందా? ఎవరు మన దగ్గరికి అప్రోచ్ కాకుండా చాలా బలమైనటువంటి వ్యక్తిగా, చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వ్యక్తిగా ఎవరు మన దగ్గరికి రాలేరు, వచ్చినా కానీ లాజికల్గా మనము జవాబు చెప్పగలము, వారిని తక్కువగా చేసి వాళ్ళని పంపించగలము అనే ఆలోచనలో మనం ఉన్నామా అనే ప్రశ్న మనము వేసుకోవాలి. అందుకే మరి యాకోబు 2 విధాలైనటువంటి వివేకం గురించి, విజ్ఞత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైనటువంటి విజ్ఞత ఎలా ఉంటుంది, పర సంబంధమైనటువంటి విజ్ఞత ఎలా ఉంటుంది. అయితే 14వ వచనంలో, మీ హృదయంలో సహింపచ నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. 2 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఇవి భూ సంబంధమైనవి, చాలా ప్రమాదకరమైనవి. బిట్టర్ జెలసీ అండ్ సెల్ఫిష్ అంబిషన్. బిట్టర్ జెలసీ, మత్సరం, అసూయ కాదు, ఇంకా ఎక్కువ, అసూయ కంటే ఇంకా ఎక్కువైనది బిట్టర్ జెలసీ. సెల్ఫ్ అంబిషన్ అంటే స్వార్థమే కాదు, స్వార్థ ఆశయం అని చెప్పచ్చు. స్వార్థం వేరు, స్వార్థ ఆశయం వేరు. స్వార్థ ఆశయం ఇంకా ఇంటెన్సిటీతో కూడుకున్నటువంటి స్వార్థం. ఏ విధంగా మత్సరం జెలసీ కంటే ఎక్కువ. సో ఈ 2 కూడా చాలా నీచమైనటువంటి ఫ్రూట్స్, ఫలాలు. ఈ 2 విశ్వాసులైనటువంటి మనము కలిగి ఉండకూడదు. ఈ మత్సరము మరియు స్వార్థ పూరితమైనటువంటి ఆశయం. అయితే అసూయ చూద్దాము. మరి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనంలో, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకైలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని. ఇలాగనే మనం వారి గురించి మాట్లాడుకున్నాం. ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్న సద్దుకైలు లేచి అపోస్తుల గురించి మరి మత్సరంతో నిండుకొని వాళ్ళని ఎలాగైనా పట్టించాలి అనే ఒక ఆలోచనతో వారిని చెరపట్టినట్టు మనం ఇక్కడ చూస్తాం. మత్సరముతో నిండుకొని, అది దేవుని యొక్క ఆత్మ కాదు. మత్సరం అనేది, అసూయ అనేది అది దేవుని యొక్క ఆత్మ కాదు. అలాగే 1 కొరింథీలో కూడా ఒక మాట రాయబడింది. 1 కొరింథీ 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది.
సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన వారు మనుషులు కారా? అదే అంటున్నారు, మీలో అసూయ ఉంది. అలాగే అసూయతో పాటు కలహము కూడా ఉంది. ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేదు. సో ఇది ఉండడం వల్ల మీరు ఏమంటున్నాడు, మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు, శారీరక రీతిగా నడుచుకుంటున్నారు. అది తప్పు కాదా? రెండవది, నేను పలానా గ్రూప్కు చెందిన వాడను, పలానా అపోలో వాడను, పలానా పౌలు వాడను అని మీ మధ్యలో విభేదాలు ఉన్నాయి. అయితే ఇది ప్రకృతి సంబంధమైన మనుషులు ఆరా? మీరు ప్రకృతి సంబంధ మనుషులు అంటే పాపపూరితమైనటువంటి సిన్ఫుల్ నేచర్, పాపపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉండడం. సో అది మీరు ఒకరి మధ్య ఒకరికి మీకు విభేదాలు ఉన్నాయి, అందరం మనం క్రీస్తు అనమే అనే ఆలోచన మీలో లేదు అని అక్కడ ఆయన వాళ్ళకు వీళ్ళు ముందు మనం చూసిన మాట అపొస్తలుల కార్యంలో వాళ్ళు జూయిష్ లీడర్స్, యూద ప్రధాన యాజకుడు వాళ్ళంతా. ఇప్పుడు మనం కొరింథీలో చూస్తున్న వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు యూదులు కాదు. అప్పుడు యూదులు అయినచ్చు కొంతమంది, బట్ నౌ దే ఆర్ బిలీవర్స్. వాళ్ళలో కూడా మరి అటువంటి విభేదాలు ఉన్నాయి. విశ్వసించిన తర్వాత ప్రభు ఆత్మ మనలో ఉండొచ్చు, కానీ ఆ ప్రభు యొక్క ఆత్మ కంట్రోల్లో మనం ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. విశ్వసించినాము, ప్రభు ఆత్మ మనలో ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది, కానీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవించి పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో మనం లేకపోతే ఖచ్చితంగా ఈ మత్సరము, ఈ యొక్క సెల్ఫిష్ అంబిషన్ మన జీవితంలో ఎక్కువైపోతాయి. ఇది నేటి కుటుంబంలో కానీ సంఘంలో కానీ మరి ఎంతో విపరీతంగా ఉందని మనం చూడొచ్చు. కొన్ని సంఘాల్లో మరి ఈ మత్సరము, ఈర్ష్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే పాపం అది ఆ ప్రాంత దైవ సేవకునికి మరి ఎంతో ఇబ్బంది కలుగజేసేదిగా ఉంది. నేను కూడా ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చూశాను. మరి ఎంతో మరి నిబద్ధతతో, ఎంతో మరి సిన్సియారిటీతో మరి ప్రభు యొక్క సేవకులు అక్కడికి రావడము, ఆ ప్రాంతాన్ని పాస్టర్ చేయాలి అనే ఆలోచనతో రావడము, అక్కడున్న కొంతమంది పెద్దలు దాన్ని సరైన సపోర్టు ఆయనకి ఇవ్వకపోవడం, వారి యొక్క ఈ జెలసీతో అతనే ఎందుకు కమిటీలో ఉండాలి, నేనెందుకు ఉండకూడదు, అతన్నే ఎందుకు మైక్లో మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడకూడదు, అతని పేరు ఎందుకు అక్కడ ఉంది, నా పేరు ఎందుకు లేదు, ఇట్లా ప్రతి చిన్న విషయానికి గ్రూపులుగా ఫామ్ చేసుకొని మరి వచ్చిన పాస్టర్ గారిని, దైవ సేవకుడిని ఎంతో ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు. చాలా సంఘాల్లో ఇది జరుగుతుంది. చిన్న సంఘాల్లో జరగకపోవచ్చు, కానీ చాలా పెద్ద సంఘాల్లో, ఫ్రంట్ లైన్ చర్చెస్ లో ఈ విధానంలో మరి వచ్చిన దైవ సేవకులు ఎంతో ఇబ్బందికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఈ మత్సరపడే ఆత్మ, స్వార్థపూరితమైనటువంటి ఆశయం కలిగినటువంటి ఆత్మ ప్రభు నుంచి వచ్చిన ఆత్మ కాదు. ప్రభు నుంచి వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది? తర్వాత మనము చదువుకుంటాం. మనలో సమాధానాన్ని తీసుకొస్తుంది, మనం విభజించదు. మన విశ్వాసాన్ని చెప్పుకోవచ్చు, కానీ డూ వి రియలీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ us, గాడ్స్ స్పిరిట్ ఇన్ us? ఆర్ వి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్స్ స్పిరిట్? కంట్రోల్లో ఉంటే మనలో మత్సరము ఉండదు, స్వార్థపూరితమైన ఆశయము రెండు ఉండవు. సో ఈ జలసి అనేది
స్వార్థపూరితమైనది. మత్సరం అనేది స్వార్థపూరితమైనది, సెల్ఫ్ సెంటర్డ్. దాంతోనే వచ్చింది సమస్య. నాకు నాకు దక్కాలి అర్హత, పలానా లిస్టులో నా పేరు లేదు, పలానా దాంట్లో నా ఫోటో లేదు, అర్హత నాకు దక్కలేదు. దాన్ని ఒక గ్రూపిజంగా చేసి ఒక 10-15 మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఇంకో 10-15 మంది ఇంకో గ్రూప్ ఫామ్ అయ్యి, ఇంకో 10 మంది ఇంకో గ్రూప్గా ఫామ్ అయ్యి, అది మేనేజ్ చేయడం చాలా ఎంతో సంఘం హార్మోనీని దెబ్బతీసేదిగా ఉంది. ఆ ఆత్మ ప్రభువు నుంచి వచ్చే ఆత్మ కానీ కాదు. తర్వాత సెల్ఫిష్ అంబిషన్, ఇందాకనే చెప్పి రెండోది స్వార్థపూరితమైనటువంటి ఆశయం. ఇది ప్రపంచ విధానంలో ఈ రెండు, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ వరల్డ్ అని మనం చెప్పచ్చు. ప్రపంచ విధానము ఈ రెండిట్లోనే ఎక్కువగా నడుస్తుంది. ఒకటి ఈర్ష్య, రెండోది సెల్ఫిష్ అంబిషన్, స్వార్థపూరితమైనటువంటి ఆపరేషన్. నేను ముద్దుండాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, ఐ డిజర్వ్ ఇట్, దానికి నేను అర్హుణ్ణి, ఐ డిమాండ్ రెస్పెక్ట్, నాకు గౌరవం దక్కలేదు పలానా చోట నాకు అవమానించబడ్డారు, పలానా చోట నన్ను ఫస్ట్ రోలో కూర్చోబెట్టలేదు, నన్ను లాస్ట్ రోలో కూర్చోబెట్టినారు, అక్కడ వచ్చి నిలబడుకుంటే నన్ను ఎవరు పట్టించుకోలేదు. సో అది నేను 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 సో ప్రతి దాంట్లో నేను నాకేంటి, ఆర్థికంగా నాకేంటి, సమాజంలో నాకేంటి, ప్రతిదీ నాకేంటి, నా యొక్క ఆలోచనలు, నా యొక్క విధానాలు ఎలా నేను ముందుకు పోవాలి. లూకాసు వార్తలో 14వ అధ్యాయం 7-11 వరకు మనం చూస్తే చాలా క్లియర్గా చెప్తున్నాడు ప్రభు. మీరు పలానా వివాహపు విందుకు వెళ్తే మొదటి రోలో కూర్చోవద్దండి, మీరు డోంట్ సిట్ ఇన్ ద ఫ్రంట్ రో. ఒకవేళ మీరు మీకంటే గొప్ప వ్యక్తి వస్తే మిమ్మల్ని లేచి వెనక్కి వెళ్ళమంటారు, అప్పుడు మీకు అవమానం జరుగుతుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకొని లాస్ట్ రోలో కూర్చోండి. లాస్ట్ రోలో కూర్చుంటే ఏమంటున్నాడు, బహుశా యజమాని చూసి, అయ్యో మీరు విలువైన వారు కదా, మీరు ఇంపార్టెంట్ కదా, లాస్ట్ రో ఎందుకు కూర్చున్నారు, రండి మీరు ముందుకు వచ్చి కూర్చోండి అని పిలిస్తే మీకు గౌరవము పెరుగుతుంది. సో ప్రభు చెప్పినది మరి దానికి డెడ్ ఆపోజిట్ గా చాలా సార్లు జరుగుతుంటుంది. నాకు మొదటి రోలో నాకు సీటే లేదు, పలానా వ్యక్తికి వేశారో నాకు లేదు. సో ఇటువంటి ఆలోచన కలిగి, కానీ విశ్వాసులుగా మనం లోతుగా ఆలోచిస్తే ప్రభు ఏం చెప్తున్నాడు మనకి, మీరు మొదటి రోలోనే కూర్చోవద్దు. మీరు ఒకవేళ మిమ్మల్ని పిలిచిన, మీరు ఇంపార్టెంట్ వ్యక్తి అని మీకు తలంచిన, మీరు చివరి రోలో కూర్చోండి, అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు హెచ్చించబడతారు అని చాలా క్లియర్గా చెప్పినా కానీ చాలాసార్లు దాన్ని మనం పాటించాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, వాళ్ళందరూ ఎంతో కలిసికట్టుగా తొలి దినాల్లో తమకున్న ఆస్తినంతా వాళ్ళు తీసుకొని వచ్చి సంఘంలో ప్రతి ఒక్కరికి దాన్ని సమానంగా ఇచ్చి ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకుంటున్నారు. సో అది కూడా విశ్వాసులను బట్టి మనము మన సంఘంలో ఎవరున్నారు, వారికి ఏమైనా అవసరతలు ఉన్నాయో, వారికి కావాల్సిన ఆర్థిక సహాయం ఎటువంటిది మనం చెయ్యాలి అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అలాగే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధం అంటే పాపపు ఆలోచన కలిగినది, పాపపు విధానం కలిగినది. అదేవిధంగా దయ్యముల జ్ఞానం అంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే వరల్డ్ ఫ్లెష్ అండ్ డెవిల్. ఈ పదము మార్టిన్ లూథర్ గారు దాని గురించి ఎంతో లోతుగా ఆయన రాసున్నారు. ఎన్నో వరల్డ్ ఫ్లెష్ డెవిల్ అనేవి ఈ 3 పదాలు మీనింగ్ డిఫరెంట్ కావచ్చు, కానీ 3 కూడా కలిసికట్టుగా పనిచేస్తాయి. వరల్డ్ ఫ్లెష్ అండ్ డెవిల్. ఆయన రాసిన ఒక మాట మార్టిన్ లూథర్ గారు దాని గురించి
ఏం చేస్తున్నారంటే ద కాన్షియన్స్ స్పర్డ్ బై డెవిల్, ద ఫ్లెష్ అండ్ ద ఫాలన్ వరల్డ్ సేస్ గాడ్ ఈజ్ యువర్ ఎనిమీ, గివ్ అప్ ఇన్ డిస్పేర్. అంటే ఈ వరల్డ్, ఫ్లెష్, డెవిల్, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, ఆ దయ్యముల జ్ఞానం, అపవాది సంబంధమైనది. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క కాన్షియన్స్ ని స్పర్ చేస్తుందంట, మన మనస్సాక్షిని ప్రేరేపిస్తుందంట. ఏమని మన మనస్సాక్షిని ప్రేరేపిస్తుందంటే ఈ మూడు కలిసికట్టుగా పనిచేస్తాయి, కలిసికట్టుగా దాడి చేస్తాయి. ఇవి ఆ ఆ, ఏం చెప్తుందంటే ఏమని మనస్సాక్షిని ప్రేరేపిస్తుందంటే గాడ్ ఈజ్ యువర్ ఎనిమీ, దేవుడు నీకు శత్రువు. నిరాశ తప్ప నీకేమీ లేదు, నీకు మిగిలింది నిరాశనే, నిరాశ తప్ప నీకు ఆ ఏమీ లేదు అని ఎప్పుడు ఈ మూడు కూడా ఒక మన యొక్క మనస్సాక్షిని ప్రేరేపిస్తుంటాయి. దేవుడు నీకు శత్రువు, దేవుడు నీకు శత్రువు, నీకు నిరాశ మిగిలింది. నిరాశ నిస్పృహలోనే నువ్వు జీవించాలి. ఈ నిరాశ నిస్పృహలో ఎన్ని రోజులు జీవిస్తావు? నీ జీవితాన్ని అర్థం చేసుకో. నీ జీవితాన్ని అర్థం చేసుకుంటే ఈ నిరాశ నిస్పృహ నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఎప్పుడు ఈ మూడు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, అపవాద సంబంధమైనది, ఈ మూడు కూడా ఆ లైన్లోనే పనిచేస్తాయి అని ఆయన ఒక మాట రాసినారు. తర్వాత గాడ్ ఇన్ హిస్ ఓన్ ఫాదర్లీ లవ్ అండ్ త్రూ హిస్ సన్స్ గ్రేస్ అండ్ త్రూ హిస్ వర్డ్ అండ్ త్రూ హిస్ విట్నెస్ ఆఫ్ హిస్ పీపుల్ సేస్ ఐ హ్యావ్ నో wrath, you are accepted in beloved, I am not angry with you, we are reconciled. అయితే దేవుడు తన యొక్క తండ్రి యొక్క ప్రేమతో, కుమారుని యొక్క కృపతో, తన యొక్క సత్యమైన వాక్యంతో, అలాగే తన యొక్క సాక్షులతో ఆయన ఏం చెప్తున్నాడంటే మీ మీద నాకు ఎటువంటి ఐ డోంట్ హ్యావ్ నో wrath, నాకు కోపం లేదు, మీరు అంగీకరింపబడినారు, మీరు అంగీకరింపబడినారు, నాకు ఎటువంటి కోపం లేదు, తిరిగి నాతో మిమ్మల్ని నేను సంధి చేసుకోవడానికి రెడీగా ఉన్నా, ఐఎమ్ రెడీ. ఎంత కాంట్రాక్ట్ చూడండి. అపవాది యొక్క భూ సంబంధమైనటు దానికి, ప్రకృతి సంబంధమైన అపవాది సంబంధాన్ని యొక్క విధానానికి, ప్రభు యొక్క విధానానికి, ఎప్పుడు కూడా మనిషి ప్రపంచ విధానానికి వైపే మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు, ఫేస్ ఆఫ్ వరల్డ్. అయితే విశ్వాసమైనటువంటి మనం యూటర్న్ తీసుకోవాలి. మనము యూటర్న్ తీసుకొని ప్రపంచ విధానాన్ని అవలంబించకూడదు, కానీ ప్రభు విధానాన్ని మనం అవలంబించే వారిగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు, దిస్ విజ్డమ్ ఇస్ డిమానిక్ అంటున్నాడు. అంటే ఈ జ్ఞానము దయ్యముతో కూడినటువంటి జ్ఞానం. ఎంత బలమైనటువంటి పదం చూడండి. విభజించే ఆత్మ లేక మత్సరమైనటువంటి ఆత్మ, స్వార్థపూరితమైనటువంటి ఆత్మ. ఈ ఆత్మ భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాదు, కానీ అపవాది సంబంధమైనది. మరి అది ఎన్నో కుటుంబాల్లో, ఎన్నో సంఘాల్లో ఈరోజు అది అపవాది సంబంధమైనటువంటి ఆత్మ రాజ్యమేలుతుంది అని మనము చెప్పచ్చు. ఎందుకు ప్రపంచంలో ఈ అపవాది సంబంధమైనటువంటి రాజ్యమేలుతుంది ఈ ఆత్మ? ప్రపంచంలో కూడా అది రాజ్యమేలుతుందని మనం చెప్పచ్చు. ఎందుకంటే వీఆర్ రిజెక్టింగ్ గాస్పెల్. మనము దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం, దేవుణ్ణి రిజెక్ట్ చేస్తాం, ఆయన జ్ఞానాన్ని రిజెక్ట్ చేస్తాం. ఆయన జ్ఞానాన్ని రిజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనము ఏమంటున్నాడు 15వ వచనంలో చూస్తే బాగా కేర్ఫుల్గా, 16వ వచనంలో, ఏలనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండు. సో ప్రభువు విధానాన్ని వదిలిపెట్టి ప్రపంచ విధానాన్ని ఎన్నుకున్నారు మనుషులు. వారికి ఇవ్వబడినటువంటి సువార్తను వ్యతిరేకించినారు, త్యజించినారు. సో ఏమైపోయింది? అక్కడ ఏముంది?
అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండదు. ఎప్పుడైతే ఆ విధానంలో వెళ్తామో అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. కానీ ప్రపంచంలో ఈరోజు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? దేవుడే ఉంటే ఈ టెర్రరిస్టులు ఎందుకు వస్తారు? ఈ మర్డర్లు, రేపులు ఎందుకు జరుగుతాయండి? మనిషిని ఎందుకు ఇంత క్రూరంగా చంపేస్తారు? ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి? ఎందుకు ఇన్ని నీచమైనటువంటి పనులు జరుగుతున్నాయి? మనిషిని చాలా సులువుగా చంపేస్తున్నారు. ఎక్కడున్నాడండి దేవుడు? కానీ మనం ఆలోచిస్తే ఇది దేవుడు లేడు కాబట్టి ఇది జరుగుతుంది కాదు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని మనిషి వ్యతిరేకించినాడు కాబట్టి, ఆయన జ్ఞానాన్ని మనిషి త్యజించినాడు కాబట్టి ఏం జరుగుతుంది ఈరోజు? ప్రతి నీచ కార్యము, అల్లరి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ విధానంలో మత్సరము, స్వార్థపూరితమైనటువంటి ఆశయము రాజ్యం వెళుతుంది కాబట్టి. అందుకే యాకోబు గారు, విశ్వాసులారా జాగ్రత్త, మీలో మత్సరము, మీలో స్వార్థపూరితమైన ఆశయము ఏ మాత్రము ఉండడానికి వీల్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ ఆయన హెచ్చరిస్తున్నాడు. మత్సరము కానీ, స్వార్థపూరితమైన ఆశయం కానీ మనకేమాత్రం ఉండడానికి వీలే లేదు. తర్వాత ఏముండాలి? పరసంబంధమైనటువంటి విజ్ఞత, పరసంబంధమైనటువంటి వివేకము ఏంటి అనేది తర్వాత 17వ వచనంలో చాలా డీటెయిల్డ్గా ఆయన చెప్తున్నాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. ఫస్ట్ అదేంటి? పవిత్రమైనది, ప్యూర్. ప్రభు ఆత్మ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధత వైపే నడిపిస్తాడు, కానీ పాపం వైపు ఎప్పుడు ఆయన నడిపించాడు. సో ఫస్ట్ ఏంటి? మొట్టమొదటిగా ప్రభు ఆత్మ మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పవిత్రత వైపు మనల్ని నడిపిస్తుంది. సో మొట్టమొదటి అదేంటి? పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. మృదువైనది ప్రజలను సమాధానం తర్వాత మాట్లాడుకున్నాము. మృదువైనది రీజనబుల్, జెంటిల్ అండ్ రీజనబుల్. జెంటిల్ అండ్ రీజనబుల్ అంటే మనము బీయింగ్ ఫేర్ టు పీపుల్ అని చెప్పొచ్చు. అంటే వారికి మనము ఇంకా చెప్పాలంటే రీజనబుల్కి ఒక చోట ఏం రాస్తారంటే ఇంక్లైన్డ్ టు బి రిసెప్టివ్ టు పీపుల్ అన్నారు. అంటే ప్రజలకు వారి యొక్క బాధలు వినడానికి, వారిని రిసీవ్ చేసుకోవడానికి, వారిని ఓదార్చడానికి, వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి మనము ఉపయోగపడతాం. అంటే అటువంటి ఆత్మ అది, జెంటిల్ అండ్ రీజనబుల్. వారిని జడ్జి చేయకుండా వారి మీద కనికరం కలిగి మృదువుగా వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచేటువంటి స్వభావం. సో ఆ స్వభావము అది ప్రభు ఆత్మచేత మనకు ఆ స్వభావం వస్తుంది. మన సొంత శక్తితో ఆ స్వభావాన్ని మనం తెచ్చుకోలేం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటామో, ఆయన మీ ఆధారం మన చిత్తాన్ని పక్కన పెట్టి ఆ చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటాము, అప్పుడు విల్ బి జెంటిల్ అండ్ రీజనబుల్. చాలా సార్లు ఈ జెంటిల్ అండ్ రీజనబుల్ చాలా తక్కువగా మరి విశ్వాసంలో కనపడే క్వాలిటీ. అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఒకటే మార్గం, మరి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆయన అడిగితే, ఆయనకు లోబడితే తప్పకుండా ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్. మనకు ఆ జెంటిల్నెస్ ని, ఆ రీజనబుల్నెస్ ని మనకు ఆయన ఇస్తాడు. మృదువైనది, సులభముగా లోబడినది. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గుడ్ ఫ్రూట్స్, కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది. ఈ మర్సీ, ఫుల్ ఆఫ్ మర్సీ గురించి, కనికరం గురించి ఈరోజు మనము దేవుని చేత అంగీకరింపబడినాము, రక్షింపబడినాము, విశ్వాస
గుంపులో చేర్చబడినాము, పరలోక స్వాస్థ్య భాగంలో పాలిభాగస్తు అయినాము అంటే దేవుని యొక్క కనికరంతోనే మనమైనాం. మన సొంత శక్తితో కానీ బలంతో కానీ కాలేదు, కానీ దేవుని కనికరంతోనే అయినాం. సో దేవుని కనికరాన్ని పొందుకొని ఆ కనికరాన్ని రియల్గా అండర్స్టాండ్ చేసుకున్న మనం ఖచ్చితంగా దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. అలా చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఇతరుల పట్ల కనికరం కలిగి జీవించలేకపోతున్నాము అంటే దాని అర్థము రియల్గా మనము దేవుని యొక్క కార్యాన్ని, రక్షణ కార్యాన్ని అండర్స్టాండ్ చేసుకోలేదని దాని అర్థం. మనము ఇతరుల పట్ల కృప చూపలేకపోతున్నాము, వారిని దూషిస్తున్నాము, లేదంటే వారిని ఆ వారితో రూడ్‌గా బిహేవ్ చేయగలుగుతున్నాం. కొన్ని సందర్భాల్లో కనికరం కలిగి జీవించలేకపోతున్నాం. కొన్నిసార్లు మన ఇంట్లో పనిచేసే వారి పట్ల కూడా మనం కనికరం చూపలేకపోతున్నాం. మన దగ్గర ఉద్యోగం చేసే వారి పట్ల మనం కనికరం చూపలేకపోతున్నాం. అటువంటి స్వభావం ఏమైనా మనలో ఉందా అని మనము ప్రశ్న వేసుకోవాలి. మన పిల్లల పట్ల మనం కొన్నిసార్లు కనికరం చూపలేని వారం అవుతాం. సో ఆ కనికరం కలిగి ఉండడానికి అది మన ఇందాకనే చెప్పినట్టు మన సొంత జ్ఞానంతో మనం చేయలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆ కనికరం మనం చూపగలం. ఆ కనికరం ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలాలు మనము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మనము ఒక మాట చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అలాగే 9వ వచనము కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. సో మనం సాత్వికం చూసాము, ఇక్కడ కనికరం చూస్తున్నాము, సమాధానం కూడా ఇక్కడే రాయబడింది. సో దేవుని కుమారులు అనబడదు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. అలాగే పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. పక్షపాతము, వేషధారణ రెండు లేకుండా ఉండాలి. పక్షపాతం ఉండకూడదు, పార్షియాలిటీ అనేది ఎప్పుడు ఉండకూడదు. హిపోక్రసీ, వేషధారణ, అది కూడా ఎప్పుడు ఉండకూడదు. సంఘంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. సంఘంలో ఎంతో భక్తిపరులాగా ఉంటాము, ఇంటికి వచ్చిన తర్వాత మరి ప్రతి చిన్న విషయానికి భార్య మీద కోపడ్డము, లేదా భర్త మీద కోపడ్డము, పిల్లల మీద కోపడ్డము. సో అటువంటి సంఘానికి ఒక బిహేవియరు, ప్రపంచానికి ఒక బిహేవియర్ కలిగి ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మరి సంఘంలో పాస్టర్ గారి ముందు ఎంతో భక్తిపరులాగా, పాస్టర్ గారికి చాలా సన్నిహితుల్లాగా, అంతకంటే మంచి వ్యక్తి లేని విధంగా మన బిహేవియర్ జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. కానీ సంఘంలో ఒక బిహేవియర్, బయట ప్రపంచంలో ఇంకొక బిహేవియర్, అది ఖచ్చితంగా ఇట్ ఈస్ హిపోక్రసీ, వేషధారణ ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకోడు. మనం పాపం చేసినామని ఒప్పుకుంటే మన దగ్గర తీసుకుంటాడు. ఇంతకుముందు కూడా దీనికి నేను ఒక ఉదాహరణ నాకు చెప్పినట్టు గుర్తు. ఒక 3వ తరగతి పిల్లవాడిని, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావురా అంటే, నేను 3వ తరగతి చదువుతున్నాను చెప్తాడు. వాడు నేను 7వ తరగతి చదువుతున్నాను చెప్పడు. సో మనం ఏ స్టాండర్డ్లో ఉంటే, ప్రభా నేను ఈ స్టాండర్డ్లో ఉన్నా, ఐఎమ్ 3rd క్లాస్ స్టూడెంట్, ఫలానా విషయంలో నేను ఎల్కేజీ స్టూడెంట్ పొజిషన్లో ఉన్నా, మత్సరం నాకు ఎక్కువ ఉంది, లేదంటే స్వార్థపూరితమైన ఆశయం నాలో ఎక్కువ ఉంది, ఇది తగ్గించాలంటే మీరు మాత్రమే తగ్గించగలరు ప్రభా అని మనము యథార్థంగా ఒప్పుకుంటే, నేను 2nd క్లాస్లోనే ఉన్నానని ఒప్పుకుంటే ప్రభు 2nd క్లాస్లో నుంచి స్లోగా 3rdకి, 4థ్కి, 5థ్కి, 6థ్కి మనం తీసుకెళ్తాడు. లేదు చెప్పడమే నేను 10th క్లాస్లో ఉన్నాను ప్రభువా, 2nd క్లాస్లో ఉండి, అయితే అక్కడ నుంచి ఇంకా కిందికి తీసుకుపోతాడు. సో విశ్వాసులమైనటువంటి మనము హిపోక్రసీ మనలో అసలు ఉండకూడదు, వేషధారణ అస్సలు ఉండకూడదు. అలాగే సమాధానం గురించి మనం చూస్తే, ఈ సమాధానకరమైనది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దాదాపు 3-4 సార్లు ఈ సమాధానం గురించి ఇక్కడ
రాయబడింది. సమాధానం సమాధానం ఇందాకనే మనం చూసినట్టు కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. అయితే ఈ సమాధానం పీస్ మేకింగ్ పర్సన్గా మనం ఉన్నామా? మనం పీస్ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం పీస్ మేకింగ్ పర్సన్గా ఉండాలి. ఎలా ఉన్నాం మనం సంఘంలో? నిజంగా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం సమాధానపరిచే వాళ్ళగా ఉన్నామా? లేదంటే ఒక గ్రూప్లో కలుసుకొని ఆ గ్రూప్తో ఇంకా దాన్ని రెచ్చగొట్టి దాన్ని వేరుపరిచే ఆత్మలో మనం ఉన్నామా అనే ప్రశ్న మనము వేసుకోవాలి. 2వ శతాబ్దంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పోప్ విక్టర్ I ఆయన రోమ్‌లో బిషప్‌గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఈస్ట్ సంబంధించిన వాళ్ళు, అంటే ఎఫ్ఎస్‌సి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆడ కొన్ని 4, 5 ప్రాంతాలు, ఈస్ట్ అంత ప్రాంతం కూడా, అక్కడ కూడా ఈస్ట్‌లో పాలిక్రేట్స్ అనే బిషప్ గారు ఉండేవాళ్ళు. ఇది 2వ శతాబ్దంలో జరిగిన సంఘటన. సో ఈ ఈస్ట్‌లో అంటే ఈ ఎఫెసస్ ప్రాంతానికి చెందిన వాళ్ళలో ఈ పాలిక్రేట్స్ బిషప్ గారు పస్కా పండుగ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే నిస్సాన్ మాసంలో 15వ రోజు. మామూలుగా 7 రోజులు పస్కా పండుగ. సో ఆ 15వ రోజు వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. నిస్సాన్ మాసం బహుశా మార్చి, ఏప్రిల్ మధ్యలో వస్తది ఇది. 15వ రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అప్పటికే 2వ శతాబ్దంలో ఈస్టర్ సండే రోజు సెలబ్రేట్ చేసుకోవాలని మరి రోమ్ అంతా దాన్ని చాటి చెప్పింది. అప్పుడు ఈ పోప్ విక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాయడానికి ప్రిపేర్ అయ్యి ఈ ఈస్ట్‌కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎక్స్‌కమ్యూనికేట్ చేస్తారు. అంటే వీళ్ళందరూ కాంగ్రిగేషన్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళ విధానం వేరుగా ఉంది. వీళ్ళు ఈస్టర్‌ని ఇంకా పస్కా పండుగ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కోపం తెచ్చుకొని వాళ్ళ ఆ సంఘాలన్నిటిని దీనికి రోమ్ కిందికి రావు ఈ సంఘాలన్నీ అని వాటిని చేయడానికి ఆయన చేస్తాడు. అయితే అప్పుడు ఇరేనియస్ అనే ఒక బిషప్ గారు ఆయనకి లెటర్ రాస్తారు పోప్ విక్టర్ గారికి. లెటర్ రాసి, మీరు అనుకున్న ఆలోచన కరెక్ట్. ఈస్టర్ సండే రోజే సెలబ్రేట్ చేసుకోవాలి. పస్కా పండుగ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు. అయితే తూర్పు భాగాన ఉన్నటువంటి సంఘాలు పాత ట్రెడిషన్ ఫాలో అవుతున్నాయి. అది ఫాలో అయినంత మాత్రాన వాళ్ళని మనం ఎక్స్‌కమ్యూనికేట్ చేయకూడదు. సంఘంలో నుంచి మనం తీసేస్తే విభజన వచ్చి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు ఆలోచించండి. ఈ విధానము కరెక్ట్ కాదు. విభజించాల్సినటువంటి అవసరత లేదు. ఈ చిన్న దానికి ఇంత పెద్ద విభజన, ఇంత పెద్ద కార్యము జరగకూడదు అని చాలా రిక్వెస్ట్‌గా ఆయన లెటర్ రాస్తాడు ఆ బిషప్ గారు. ఆ బిషప్ గారు మరి పోప్ సైడ్ తీసుకుండొచ్చు. పోప్‌కి నేను వ్యతిరేకంగా ఎట్లా ఉత్తరం రాయాలి? ఇది రాసి రేపు పొద్దున నన్ను మంచి పొజిషన్ నాకు ఇస్తారా? ఇవ్వరేమో గదా! నన్ను మంచిగా చూడరేమో గదా! రోమ్‌కెళ్తే. నేను పెద్ద అధికారికి వ్యతిరేకంగా రాస్తున్నానే. వినయంగానే రాసినాడు గానీ, బట్ ఆయన ఆలోచనని క్వెషన్ చేయడం. బట్ ఆయన రాసిన తర్వాత మరి పోప్ విక్టర్ గారు దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళు ఎక్స్‌కమ్యూనికేట్ చేయరు ఆ ఈస్ట్ ప్రాంతాలన్నిటిని. ఆ తర్వాత వాళ్ళు మారడము, వాళ్ళు కూడా ఈస్టర్ సండే రోజు జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఆ టైంలో మరి ఒక పీస్ మేకర్‌గా ఇరేనియస్ గారు చరిత్రలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. గ్రీక్ భాషలో ఆయన పేరు కూడా ఇరేనియస్ అంటేనే కూడా పీస్ మేకర్ అని అర్థం అని కూడా ఒక చోట రాయబడింది. మూడవ శతాబ్దంలో ఒక వ్యక్తి యూఫిసియస్ అనే వ్యక్తి ఆయన గురించి ఇరేనియస్ గురించి రాస్తాడు. మరి అంత ఆ రోజు ఆయన ఆ కార్యము మరి చేసినాడంటే ఆయనలో దేవుని ఆత్మ ఉంది. ఒక పీస్ మేకర్‌గా ఆయన పని చేసినాడు. సో అటువంటి పీస్ మేకర్‌గా మనం పని చేస్తున్నామా? మన ఇంట్లో గాని, మన సంఘంలో గాని, లేక మిగతా చోట్ల గాని. లేదంటే గొడవను ఎక్కువ చేసేవారిగా, ఒక సైడ్ తీసుకునేవారిగా ఉన్నామా అనే ఆలోచన మనము మనల్ని మనము
పరీక్షించుకోవాలి. అదే నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి వాళ్ళు గొడవను ప్రేరేపించరు, కానీ సమాధానాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా అదే రాయబడింది 20వ వచనంలో. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 18వ వచనంలో నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తపడదు. ఎవరైతే సమాధానము కలిగి సమాధానము చేసేవారుగా ఉంటారో వారికి సమాధానమందే నీతి ఫలము విత్తబడుతుంది. ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఎప్పుడు విత్తబడుతుంది? మనలో కోపం ఉంటే విత్తబడదు. ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ నీతి ఫలము మనలో కోపం ఉంటే దేవుని నీతి నెరవేర్చబడదు. మనలో సమాధానం ఉంటే మనం ఆ సమాధాన కార్యాన్ని మనం నెరవేరిస్తే ఆ సమాధాన కార్యము ద్వారానే మనలో నీతి ఫలించుతుంది. అదే దాని అర్థం. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడుతుంది. 20వ వచనంలో నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. విశ్వాసులమైనటువంటి మనము మరి ఏ విజ్ఞతతో ఏ వివేకంతో నడిపించబడుతున్నాం అనే ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. మన విజ్ఞత పరసంబంధమైందా, లేదంటే మన విజ్ఞత భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, అపవాది సంబంధమైందా అని మనం పరీక్షించుకొని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరాలి. మరి ముగించే ముందు కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను. వీక్నెస్ అంటే మనము ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అని మనం చదువుకున్నాం. ఏంటి వీక్నెస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, మనము ఏ వ్యక్తి అయితే తను దేవునికి అర్పించుకొని ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క హృదయము మరి దేవుని ఉద్దేశాలను విధానాలకు మరి నెరవేర్చేదిగా ఉంటుందో ఆ వ్యక్తి దగ్గరికి మరి హీఈస్ అన్ ఈజీలీ అప్రోచబుల్ పర్సన్. ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరూ వచ్చి తమ యొక్క బాధలు చెప్పుకొని తమ యొక్క విశ్రాంతి కలిగజేసేవాడిగా ఉంటాడు. ప్రజలకు విశ్రాంతి, సింపుల్గా చెప్పాలంటే తన ప్రజలకు విశ్రాంతి కలుగజేసేవాడుగా ఉంటాడు. వారి బాధలు విని వారికి ధైర్యం చెప్పేవాడిగా ఉంటాడు. అది వీక్నెస్. తర్వాత భూ సంబంధమైనటువంటి ఆత్మ మరి ప్రకృతి సంబంధమైన ఆత్మ కలిగిన వారికి ఈర్ష్య, మత్సరం, ఇంకా చెప్పాలంటే స్వార్థాశయము, ఆ రెండు కూడా ఏం చేస్తాయంటే మానవ జాతిలో మరి అల్లరి, మరి చాలా నీచమైన పనులు చేయడానికి అది దారి తీస్తుంది. సో అటువంటి ఆత్మ విశ్వాసంలో ఉండడానికి వీలే లేదు. అయితే పరసంబంధమైన ఆత్మ మనలో నెమ్మదిని, సమాధానాన్ని, పవిత్రతను, ఇంకా ఇంపార్షాలిటీని మనకు, అదేవిధంగా వేషధారణ లేకుండా కనికరంతోనూ సులభముగా లోబడే విధంగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఆ పరసంబంధమైనటువంటి జ్ఞానం కొరకు విశ్వాసులమైన మనము ఆశపడాలి, అపేక్షించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కోరుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి వివేకము, అటువంటి విజ్ఞత, పరసంబంధమైనటువంటి వివేకము, విజ్ఞత కలిగి విశ్వాసులుగా మనం ఈ లోకంలో మరి జీవించడానికి, మరి అటువంటి జ్ఞానంతో మన జీవితాన్ని లీడ్ చేయడానికి ప్రభు మనకు సహాయం చేయగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి చాలా చక్కని విషయాలు, ఆచరణాత్మకమైన జ్ఞానము, వివేకము కలిగి విశ్వాసులమైన మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చాలా చక్కగా క్లారిటీగా చెప్పారండి. మరి మనం డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మన అనుదిన జీవితంలో పాటిద్దాము. మరి చక్కని వాక్యం అందించిన డాక్టర్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మధ్యలో ఉన్న మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతానండి.
ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఉదయకాలంలో మీ పాదసందులో చేరి రావడానికి మన తండ్రి మీరు ఇచ్చినటువంటి వర్తమానానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మీ ఆత్మను మేము కలిగి మన కుటుంబంలోను సమాజంలోను మేము చేస్తున్న పనుల్లోను వివేకంతో మరి ప్రతి ఒక్క చిన్న పిల్లలతో కూడా సరిగా మరి ప్రవర్తించి మరి తన సులభంగా లోబడి జ్ఞాన సంబంధమైన విషయాల్లో పొందడానికి మరి డాక్టర్ గారి ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ సందేశానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మరి దురాత్మ మరి గలిగులు రేపుతుంది, అర్ధరహితంగా ఉంటుంది, మరి అనేక విషయాలలో మనకు తొందర కలుగజేస్తుంది. కానీ మరి మీ యొక్క మాటలు సమాధానంతో కూడినవై ఆత్మను బలపరిచి కుటుంబాలలో సమాజంలో చేస్తున్న పనిలో వ్యక్తిగత జీవితంలో నెమ్మదిని కలిగిస్తాయని చక్కగా వివరించినటువంటి మరి అయ్యగారిని ఆశీర్వదించండి. అదేలాగే తండ్రి ఇతబడినటువంటి వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి మీ కృపలో తండ్రి అనేకులకు మేము మాదిరికరంగా ఉన్నట్లుగా మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఉదయకాలంలో మరి ప్రార్థనకు సిద్ధపడి మా అందరి కొరకు అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్న వారిని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరి జూమ్ మీటింగ్ లో ఈ రోజున పరిస్థితులు అననుకూలం లేకుండా ఉన్నటువంటి మరి కుటుంబాల కొరకు వ్యక్తుల కొరకు ప్రత్యేకంగా మీ కొరకు సహాయం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగనైనా మరి ఇలాంటి వర్తమానాలు వినడానికి ఈ యొక్క ఏర్పాటు చేసిన పెద్దల అందరినీ కూడా పేరు పేరున దీవించి వారి యొక్క ప్రోత్సాహం మరి అనేకులు మా యొక్క ఆత్మలలో నెమ్మది మా ద్వారా అనేక మంది మరి ఇలాంటి సంభాషణ చేస్తూ జీవం కలిగినటువంటి మాటలు మాట్లాడడానికి అవకాశం రావాలని మరి చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నంలో మీ యొక్క సహాయం ఉంటున్నది. కాబట్టి మరి ఈ యొక్క మంచి విషయంలో ఆసక్తి కలిగి పూనుకున్న పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించి వారికి కావాల్సిన అవసరాలు వారి పరిస్థితులను కూడా చక్కబెట్టి కృపలో దీవించండి. మరి ఉదయకాలం నుంచి ఇంతవరకు చక్కగా పాటలు పాడి మన నడిపింపులో కొనసాగిస్తున్నటువంటి మరి నలుగురులను మరి మీ పాసంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఈ విధంగా మనం ప్రతి ఒక్క రోజు కూడా మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఇచ్చిన కృపకి వందనాలు తెలియజేసుకుంటూ మరి తండ్రి మరి డాక్టర్ గారిని కూడా దీవించండి, తన కుటుంబాన్ని, ఆయన పనిని, ఆయన ఎంతో మందికినైనా మరి భౌతికంగా మంచి సలహాల ద్వారా వారికి కలిగినటువంటి పరిస్థితులను చెప్తూ బలపరుస్తున్నటువంటి విధానికి స్తోత్రాలు. అలాగే ఆత్మీయంగాను శారీరకంగాను రెండు కృపలు ఇచ్చినటువంటి ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించమని మరి ఇతబడిన వాక్యం మాలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం నెరవేరగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల ప్రార్థన చేయవారిని క్షమించినట్లు మా ప్రార్థనలను క్షమించము. శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అంటున్నావు నాయన. ఆమేన్. అంత్యాసనం చేసుకోండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ వాసం చేరి వచ్చినటువంటి మనందరి మీదను వాక్యోపదేశాన్ని అందించినటువంటి అయ్యగారి మీదను తోడుగా ఉండి మరి ఈ రోజు అంతట్లో కూడా ఆయన ఆలోచనలతో మనల్ని నింపినందుకు ఆయన కృపలు నిరంతరం ఇస్తూ మన పని వాటిలో లేచినప్పుడు నిలబడినప్పుడు అన్ని సందర్భాల్లో కూడా సహాయకరంగా ఉండి మనం సహకరించి మనం అన్ని విషయాల్లో కూడా దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చండి. లేకపోతే అర్జెంట్ ప్రార్థన అవసరతలు కానీ, పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ జరుపుకుంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చండి. ముగింపు ప్రార్థనలో చేస్తారు. థ్యాంక్ యూ అండి. అందరికి జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. ముగించుకుందామండి.